మీకేం కాదు ఉత్తమ్ గారు, మీకేం కాదు. మైథిలి, నీకేమైంది? నీ తలకి ఆ గాయం ఏంటి? అదంతా తర్వాత చెప్తాను. నాన్న ఉత్తమ్, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి మైథిలి ఆ యముడితోనే పోరాటం చేసింది. సమయానికి ఆ న్యూరాలజిస్ట్ వచ్చి నీకు ఆపరేషన్ చేసి ఉండకపోతే ఏం జరిగుండేదో ఊహించడానికే భయంగా ఉంది. ఇదిగో అంతా ఈ డాక్టర్ గారి చలవే. ఈయనే గనుక పిలిపించుండకపోతే చాలా ప్రమాదం జరిగుండేది. హలో డాక్టర్ గారు. హలో సార్. ఉత్తమ్ గారు, ఇతనే మీకు ఆపరేషన్ చేసిన న్యూరాలజిస్ట్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సార్. వాట్? నేను ఆపరేషన్ చేయడం ఏంటి? అదేంటి సార్, ఇంతకు ముందు మీరే కదా ఈయనకి ఆపరేషన్ చేసింది. వాట్ డూ యూ మీన్? నేను ముంబై నుంచి ఇప్పుడే వస్తున్నాను. అలాంటిది ఇంతకు ముందొచ్చి నేను ఆపరేషన్ ఎలా చేస్తాను? మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. మీరే వచ్చి మీ మదర్కి వేరే డాక్టర్ సర్జరీ చేశారని చెప్పారు కదా. నేనా? నేను ఇక్కడికి రావడం ఇప్పుడే డాక్టర్. డాక్టర్, మీరు చెప్తుంది నిజమా? నిజంగా మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. కావాలంటే నా ఫ్లైట్ టికెట్ చెక్ చేసుకోండి. అంటే నా మనవణ్ణి కాపాడడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే డాక్టర్ రూపంలో వచ్చాడన్నమాట. అవునా అమ్మగారు? ఆ దేవుడే డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్ గారికి ప్రాణభిక్ష పెట్టారు. అమ్మా మైథిలి, ఇదంతా నీ పూజ ఫలితమేనమ్మా. నీ భక్తి, నీ నమ్మకమే మన ఉత్తమ్ని కాపాడింది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చేలా చేసింది. అవునమ్మా, గుడిలో కూడా నూనె అయిపోయినప్పుడు రామయ్య తాత వచ్చి నూనె ఇచ్చి ఉండకపోతే అఖండ జ్యోతి కొండెక్కుండేది. నా పూజ మధ్యలోనే ఆగిపోయి ఉండేది. ఏమంటున్నావమ్మా? నేనేంటి గుడికి రావడం ఏంటి? అఖండ జ్యోతికి నూనెవ్వడం ఏంటి? తాతయ్య, అదేంటి? నిన్న నువ్వే కదా నూనె బాటిల్ ఇచ్చావు. అదెలాగా సాధ్యమమ్మా? రాత్రంతా రామయ్య గారు మాతోనే ఉంటే నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీకు నూనె డబ్బా ఎలా ఇస్తాడు? అమ్మమ్మ, మీరు చెప్పేది నిజమా? తాతయ్య రాత్రంతా మీతో పాటే ఉన్నారా? అవునమ్మా. ఉత్తమ్కి ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయంతో నేను అడుగు కదపలేదు. అలాంటప్పుడు నేను గుడికొచ్చే అవకాశమే లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. అర్థమైందమ్మా, మొత్తం అర్థమైంది. ఇదంతా మైథిలి భక్తికి మెచ్చి ఆమెను కరుణించి ఆ స్వామివారు ఆడిన లీల. అందుకే అక్కడ నాన్న రూపంలో వచ్చి ఆగిపోతున్న అఖండ జ్యోతిని వెలిగేలా చేశారు. ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్కి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి, వీర్రాఘవ స్వామి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. వీరరాఘవ స్వామికి జై. అయితే చస్తాడు అనుకున్న ఉత్తంగాడు చావు నుంచి తప్పించుకున్నాడన్నమాట. అవునమ్మా, రాడు అనుకున్న డాక్టర్ రావడం ఏంటో, వాడికి ఆపరేషన్ జరగడం ఏంటో, ఆల్మోస్ట్ చచ్చాడనుకున్న వాడు తిరిగి బతకడం ఏంటో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నీకు కన్ఫ్యూజింగ్గా ఉందేమో, నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. మైథిలి మనలో ఏ ఒక్కరిని వదిలిపెట్టదు అని. ఏమంటున్నారు మేడం? అవును,
ఆ మైథిలి ఇప్పుడు పగతో రగిలిపోతున్న త్రాచుపాం లాంటిది. తన భర్త ప్రాణాలకి హాని తలపెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఒక్కొక్కరిని లెక్క పెట్టి మరీ వడ్డీతో సహా చెల్లిస్తుంది. అవు మేడం, అసలే ఆ మైథిలి ఫుల్ ఖతర్నాక్ లేడీ. మనల్ని జైలుకైనా పంపిస్తుంది, లేకుంటే చావు దెబ్బైనా కొడుతుంది. అది చావు దెబ్బ కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాన్ని ఫ్యామిలీని దెబ్బ మీద దెబ్బ కొట్టి సమస్యలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరి ఆగిపోయేటట్టు చేస్తాం. హల్వా, ఇప్పటిదాకా చేసింది చాలు. కొన్నాళ్ళ వరకు మైథిలికి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే అమ్మ చెప్పినట్టుగా ఈ మర్డర్ చేయించింది మనమే అని నిరూపించి ఖచ్చితంగా మనల్ని జైలుకి పంపిస్తుంది. అవును, మీరు ఈ ఊర్లో ఉంటారో వెళ్ళిపోతారో మీ ఇష్టం. కానీ మేము మాత్రం దానికి కొన్నాళ్లు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మావా ఇన్నావా? తల్లి కొడుకులిద్దరూ ఏ కాశీ యాత్ర పోతారట. మనం కూడా ఈ బ్యాంకాక్ పోయి రెస్ట్ తీసుకుందాం మావా. సరే మేడం, ఆ ఉత్తమ్గా నేసెత్తే 10 లక్షలు ఇస్తానని మాటిచ్చారు. ఆ డబ్బులు సెటిల్ చేస్తే మేము కూడా కొన్నాళ్ళు ఎటన్నా పోయి తదాసుకుంటాం. నీ అకౌంట్కి పంపిస్తాం. పద నాన్న, వెళ్దాం. మావా పోదామా? ఈ ఆడికిరా పోయేది? వాళ్ళంటే పిరుకోలు పారిపోతారు, మనకేం అవసరం? మైథిలి మళ్ళీ మన జోలికి వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వస్తే ఈసారి గన్ షాట్గా లేపేస్తా. పద. అమ్మా మైథిలి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళం తీసుకురామా. అలాగే అమ్మమ్మ. నానమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేదు నాన్న, పచ్చని సంసారం మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అన్నీ అరిష్టాలే జరుగుతున్నాయి. పట్టిన పీడ వదిలిపోవాలంటే దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అమ్మమ్మ. నువ్వు ఓకే కదా నాన్న? పద. నాన్న ఉత్తమ్, ఈరోజు నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావంటే దానికి కారణం నీ భార్య మైథిలి. ఆనాడు భర్త ప్రాణాల కోసం యముడినే ఎదిరించిన సతీ సావిత్రి కంటే మొండిగా పట్టుబట్టి ఆ యముడితోనే పోరాడింది. మరణాన్ని జయించి తిరిగి నిన్ను మాకు అప్పగించింది. ఈ గొప్పతనమంతా, ఈ త్యాగమంతా మైథిలిదే. అసలు నా కొడుకు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకోవడానికి కారణమే ఈ మైథిలి. అమ్మా! అవును నాన్నా, నేను చెప్పేంతవరకు నిన్ను గడప దాటనివ్వొద్దని మైథిలికి మరీ మరీ చెప్పాను. కాని తనేం చేసింది? నిర్లక్ష్యంతో వదిలేసింది. నువ్వు బయటికెళ్లడానికి కారణమయ్యింది. దానివల్లే కదా ఆ కిషోర్ గాడు నిన్ను హత్య చెయ్యాలని చూశాడు. అమ్మా ప్లీజ్, మైథిలి చేసిన మంచి పనుల్లో కూడా తప్పులు వెతక్కండి. అలా చేస్తే తను పడిన కష్టానికి, తను చేసిన త్యాగానికి అర్థమే ఉండదు. మైథిలి, మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నువ్వే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు. ఏమండి, మృత్యువు తప్ప మనిద్దరిని ఎవరు వేరు చేయలేరండి. మీరు లేని ఈ లోకం నాకు శూన్యంతో సమానం. మీరు లేని ఈ జీవితం నాకు నరకంతో సమానం. మీకోసం యముణ్ణే కాదు,
మనల్ని పొట్టించిన దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మైథిలి. కాదండి, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. పొరపాటును మీకేదైనా అయ్యుంటే ఈ మైథిలి ప్రాణాలతో ఉండేదే కాదు, మీతో పాటు. హే, మైథిలి, ఏంటా మాటలు? అమ్మా మైథిలి, ఉత్తమ్ క్షేమంగా తిరిగొచ్చాడు. ఇంకా ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? అవునమ్మా, రాములవారికి పూజ చేసిన తర్వాత 11 మంది ముత్తైదువులను పిలుచుకుని కడుపారా భోజనం పెడితే ఆ స్వామి ఎంతో సంతోషిస్తాడంట. ఎంతో కష్టపడి ఎన్నో ఆటంకాల్ని అధిగమించి విజయవంతంగా పూజ పూర్తి చేశావు. ఇక అన్నదానం కూడా జరిపిస్తే పూజ పూర్తవుతుంది తల్లి. అలాగే అమ్మమ్మగారు, రేపే ముత్తైదువుల్ని పిలిపించి అన్నదానం జరిపిద్దాం. అమ్మా శుభప్రద, అన్నదానానికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. అలాగే నువ్వు సుహాసిని వెళ్ళి 11 మంది ముత్తైదువులకు పేరంటం చెప్పి రండి. అలాగే వదినా, వెళ్దామా? పద. అమ్మా మైథిలి, ఉత్తమ్ని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే అమ్మమ్మ. మైథిలి, 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 ఏమైంది? ఏమండి, చెప్పండి. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ కిషోర్ గురించా? అవునండి, నేరం చేసింది వాడు. మన పరువు తీయాలని చూసింది వాడు. అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయించాలని చూసింది వాడు. ఇన్ని తప్పులు వాడు చేసి శిక్ష మనకి వేయాలని చూశాడేంటండి? అవును మైథిలి, సమయానికి మీరే కనుక వచ్చి ఉండకపోతే ఈ పాటికి నేను... ఏమండి, ప్లీజ్ అండి, మీరు దయచేసి అలా మాట్లాడకండి. మిమ్మల్ని, మన కుటుంబాన్ని భయభ్రాంతులకి గురి చేసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికే పరిస్థితి తీసుకొచ్చిన ఆ కిషోర్ గాడిని, వాళ్ళ అమ్మని వదిలిపెట్టనండి. మనం పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకి 100 రెట్లు వాళ్ళు కన్నీళ్లు పెట్టేలా చేస్తాను. మన కుటుంబం పడ్డ టెన్షన్ కంటే 1000 రెట్లు వాళ్ళు టెన్షన్ పడేలా చేస్తా. చావు మనల్ని వెతుక్కుంటూ వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తా. మళ్ళీ మన జోలికి రావాలి అంటే భయంతో వణికేటట్టు చేస్తా. అలా చెయ్యకపోతే జానకిరామయ్య గారి ఇంటి కోడల్నే కాదు. ఏమండి, పదండి లోపలికి. ఏమే, నీ పుట్టింటి వాళ్ళు బతుకున్నారనుకున్నావా, సచ్చారనుకున్నావా? ఎంత జరిగితే మాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా నీకు? అమ్మా, అలా కాదమ్మా. దానికి అసలు పుట్టింటి వాళ్ళు గుర్తుంటేనే కదే చెప్పడానికి. మనందరికీ ఎప్పుడో నీళ్లు వదిలేసినట్టుంది. అత్తయ్య గారు, మీరందరూ మతుండే మాట్లాడుతున్నారా? నిన్న మైథిలి ఉన్న పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి ఒక భార్యగా ఏమేం చెయ్యాలో అన్నీ చేసి తన భర్తను కాపాడుకుంది. అది చాలదు? అయినా మనకు తెలిస్తే మాత్రం ఏం చేస్తాం? చీటికి మాటికి ఫోన్ చేసి తనను విసిగించడం తప్ప. ఏం మాట్లాడుతున్నారండి? మైథిలి కనుక అప్పుడు ఫోన్ చేసి ఇదంతా చేసింది కిషోర్ గాడని ఒక్క మాట చెప్పుంటే ఆ వెధవని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పోలీసులకి పట్టించుండేవాళ్ళం. లేదా నా అల్లుణ్ణి చంపాలని చూసిన చోటే వాణ్ణి కూడా నరికి ముక్కలు చేసుండేవాళ్ళం. ఉద్ధరించారులే, ఆపండి. ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మ మైథిలి, మీ ఆయనకి ఎలా ఉందమ్మా? ఆయన క్షేమంగానే ఉన్నారు నాన్న. ఈ విషయం చెప్దామనే వచ్చాను. పోనీలే అమ్మా, దేవుడి దయవల్ల అల్లుడు గారు పెద్ద గండం నుంచి బయటపడ్డారు. కొన్ని రోజుల పాటు ఆయన బయటికి వెళ్లకుండా చూసుకో. అలాగే నాన్న. ఒసే మైథిలి, కిషోర్ గారిని నువ్వు నీ మొగుడు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను. వాడి అంతు చూస్తా. అవుట్ హౌస్
అవుట్ హౌస్కి కానీ వెళ్ళుంటుందా? అమ్మమ్మా, నా భర్త ప్రాణాలు తీయాలని చూసిన ఆ కిషోర్ని నేనెందుకు వదిలిపెడతాను? చేసిన పాపానికి చంపలు వాయించి ముక్కు నేలకు రాయించకపోతే నేను గుణశేఖర్ కూతుర్నే కాదు. ఆ నమ్మకం మాకుందిలేవే. సర్లే అమ్మా, మళ్ళీ ఎవరైనా వచ్చి చూశారంటే లేనిపోని తలనొప్పి. నువ్వు బయలుదేరమ్మా. అలాగే నాన్న, మీరు జాగ్రత్త. వస్తానమ్మా. ఏ కళావతి, ఈ సూదిలో దారం ఎక్కడం లేదో కాస్త ఎక్కించు. ఎలా ఇవ్వు. అమ్మా, కళ్ళజోడు లేకుండా నీకు కనిపించదు కదా, ఇలా ఇవ్వు, దాని సంగతి నేను చూస్తాను. ఏయ్, మీ అమ్మ అప్పుడే ముసలిదైపోయింది అనుకున్నావా? నీకన్నా నేను బాగానే ఎక్కిస్తాను సూదిలో దారం. చూడు. అమ్మ కళావతి, కళ్ళున్న వాళ్ళే సోతిలో దారం ఎక్కించడానికి నానా తిప్పలు పడతారు. అలాంటిది గుడ్డిదానివి నువ్వు సూతిలో దారం ఎక్కిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు గుడ్డిదానివి కాదు. ఈ విషయం అర్జెంటుగా సుహాసినాంటికి చెప్పి నీ సంగతి ఏంటో తేల్చేయాలి. తేల్చేస్తాను. ఏంటి త్రిషా నువ్వు చెప్పేది? ఆ కళావతికి కళ్ళు కనపడతాయా? అవునండి, దానికి కళ్ళున్నట్టు నేను కళ్ళారా చూశాను. అది నిజంగా గుడ్డిదైతే సూతిలో దారం ఎలా ఎక్కిస్తుంది మీరే చెప్పండి. అంటే ఖచ్చితంగా దానికి కళ్ళుండే ఉంటాయి. పద, వెళ్ళి ఆ కళావతి సంగతేంటో చూద్దాం. ఆంటీ, నేను చెప్పింది నిజమైతే వెంటనే వాళ్ళని ఇంటి నుంచి గెంటేయాలి. అది గుడ్డిది కాదు అని తేలాలి. ఇంటి నుంచి గెంటేయడమే కాదు, మనల్ని మోసం చేసినందుకు పోలీసులకి పట్టిస్తాను. పద. రండి. అత్తయ్య గారు ఇంత ఆవేశంగా వెళ్తున్నారంటే ఖచ్చితంగా అది మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయి ఉంటుంది. మా అమ్మమ్మ మళ్ళీ ఏదో కొంప ముంచినట్టున్నారు. అందుకే ఆ త్రిష అత్తయ్య గారిని తీసుకుని వెళ్తుంది. కళావతి, చచ్చా, నేను సూదిలో దారం ఎక్కించడం ఈ త్రిష చూసినట్టుంది. అందుకే సుహాస్ నేను తీసుకొచ్చింది. ఆపండి మీ వెధవ నాటకాలు. నువ్వు నిజంగా గుడ్డిదానివైతే, చూపు కనపడకపోతే సూదిలో దారం ఎలా ఎక్కిస్తావు? అడుగుతుంటే మాట్లాడవేంటి కళావతి? ప్రపంచంలో ఏ గుడ్డి వాళ్ళైనా సరే సూతిలో దారం ఎక్కించగలరా? చెప్పు. నిజంగా గుడ్డిదైతే కదా కనపడకపోవడానికి. కాజల్, మీ అమ్మకి కళ్ళున్నా గుడ్డిదని అబద్ధం చెప్పి మా ఇంటికి తీసుకొచ్చావు. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేశావు? నిజం చెప్తావా, పోలీసుల్ని పిలిపించబడ్డావా? అయ్యో, ఏంటి కళావతి గారు, కళ్ళు లేకపోయినా మీరు సూతిలో దారం ఎక్కిస్తున్నారు అంటే అదేదో సినిమాలో మాస్ హీరోలాగా కళ్ళు లేకపోయినా అన్ని పనులు చేయగలరా ఏంటి?
అవునమ్మా, ఆ సినిమాలో ఎలా అయితే కళ్ళు కనపడకపోయినా అన్నింటినీ పసిగట్టగలరో, నేను గుడ్డిదాన్నైనా అన్నిటినీ అలాగే పసిగట్టగలను. కాకపోతే అందులో హీరో చేతిలో స్టిక్ ఉంటుంది, నాకుండదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది సినిమా, ఇది నిజ జీవితం. కళ్ళు లేని వారు సూదుల దారం ఎలా ఎక్కించగలరు? ఏంటి మధ్యలో నీ గోల? మీకు మూగ భాష అర్థం కాదు కదా, కానీ నాకు అర్థం అవుతుంది. ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందంటే, ఇలా కళ్ళు లేకపోయినా సూదిలో దారం ఎక్కించి మా అమ్మాయి రికార్డ్ సాధించింది, కావాలంటే దానికి సంబంధించిన ఫోటోలు చూపిస్తాను చూడండి అని చెప్తుంది. నిజమా?